హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైన కదుతుంది. నేను మీకు కదుతుంది. మన అర్థం లావినా నేర్చుకున్నామా? దాచండి, లైక్ తీయండి, షేర్ తీయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 17వ సర్గ. దీంట్లో బ్రహ్మ యొక్క ప్రేరణ ప్రభావమున దేవతల అంశలతో భల్లూక వానర వీరులు జన్మించుట అనే ఆ వృత్తాంతం గురించి ఉంటుంది. దాని గురించి డీటెయిల్స్ ఉంటుంది, చూద్దాం. మహాత్ముడైన దశరథ మహారాజునకు పుత్రుడుగా అవతరించుటకు శ్రీ మహావిష్ణువు సంకల్పించిన తర్వాత భవిష్యత్ పరిమాణాలను ఎరిగిన బ్రహ్మదేవుడు దేవతలందరితో ఇలా అన్నారు. అంటే మహావిష్ణువు ఇప్పుడు రాముడుగా మానవ రూపంలో దశరథ మహారాజుకి పుత్రుడిగా జన్మిస్తాను అని ఆయన నిశ్చయించుకున్నారు. కానీ బ్రహ్మకు తెలుసు కదా, రావణుడికి వరం ఇచ్చిన బ్రహ్మకు తెలుసు ఇప్పుడు ఈయన మానవుడిగా జన్మించి యుద్ధంలో రావణుడిని సంహరించే టైంకి రాముడికి హెల్ప్ చేయడానికి ఇంకెవరన్నా అవసరం అవుతుంది కదా అన్న విషయం బ్రహ్మకు తెలుసు. కాబట్టి బ్రహ్మదేవుడు దేవతలతో ఇలా అన్నారంట. ఓ దేవతలారా, సత్యసంధుడు మహావీరుడు మనందరికీ హితాభిలాషి అయిన విష్ణువునకు కామరూపులను బలసారులను అయిన సహాయకులను సృజింపుడు. అద్భుతమైన శక్తి కలవారు, మహావీరులు, వాయువు వలె మిక్కిలి వేగం కలవారు, యుక్తిశాలురు, ప్రజ్ఞాశాలురును, పరాక్రమున విష్ణువుతో సమానులను, అవధ్యులను, సామధాన భేద దండోపాయములను ఎరిగిన వారును, సింహ పరాక్రమము గలవారును, సమస్తమైన అస్త్రశస్త్రములను ప్రయోగించుటలో నిపుణులను, అమృతపానము చేసిన వారి వలె మరణం లేని వారును, మీ వలె పరాక్రమవంతులను అగు పుత్రులను అప్సరసలు, ముఖ్య గంధర్వ స్త్రీలు, యక్షవనితలు, నాగకన్యలు, వృక్ష విద్యాధర యువతులు, కిన్నెర మహిళలు, వానర స్త్రీలు మున్నగు వారి యందు వానర రూపములతో సృజింపుడు. అంటే ఇప్పుడు ఈ వానరులంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రహ్మ సృష్టి, ఆయన సృష్టించిన వారు. రాముడికి ఆ యుద్ధం టైంలో లేదా ఈ సీతాన్వేషణ టైంలో రాముడికి హెల్ప్ చేసి ఆ రావణ సంహారం అనే ఆ ఘట్టాన్ని కంప్లీట్ చేయడానికి రాముడికి సహాయపడడానికి వానరులందరినీ కూడా బ్రహ్మే సృష్టించారు. సో పూర్వమే జాంబవంతుడు అనే వృక్షరాజును నేను సృష్టించుంటిని. నేను ఒక పరి ఆవులించినప్పుడు అతను నా నోటి నుంచి వెలువడెను. బ్రహ్మదేవుడు ఇట్లు పలుకగా ఆయన ఆజ్ఞ మేరకు దేవతలు వానర రూపములతో పుత్రులను బడసిరి. మహాత్ములైన ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు, చారణులు, వానర భల్లూక వీరులను పుత్రులుగా పొందిరి. సో ఈ దేవతలందరికీ పుట్టిన పుత్రులే వానరులు అన్నమాట. సో ఇంద్రుడు మహేంద్ర పర్వతము వలె మిక్కిలి దృఢమైన దేహము గలవాడును వానర శ్రేష్ఠుడును అయిన వాలికి జన్మనిచ్చెను. సో వాలి ఇంద్రుడి పుత్రుడు. తపింపజేయు వారిలో శ్రేష్ఠుడైన సూర్యుడు సుగ్రీవుని జన్మకు కారణమయ్యను. ఇక్కడ ఇంద్రుడి పుత్రుడు వాలి, సూర్యుడి పుత్రుడు సుగ్రీవుడు. వానరులందరిలోనూ ముఖ్యుడును ప్రజ్ఞాశాలియు మిక్కిలి ఉత్తముడు అయిన తారుడు అను కపివరుడు బృహస్పతి వలన కలిగెను. సో తారుడు అనే ఆ వానరుడు జన్మించడానికి కారణం బృహస్పతి. శ్రీమంతుడైన గంధమాదనుడు అను వానరుడు కుబేరుని వలన కలిగెను. కుబేరునికి కలిగిన పుత్రుడు గంధమాదనుడు. విశ్వకర్మ వలన నలుడు అను వానరోత్తముడు జన్మించను. అతడు సర్వకార్యములు నిర్వహించటలోనూ దక్షుడు. ఉత్తమ లక్షణాలు గల నీలుడు అని వానరుడు అగ్నిదేవుని వలన కలిగిను. అతడు అగ్నివలే భాసిల్లువాడు, వానరులందరిలోనూ మిక్కిలి తేజస్వి, కీర్తి ప్రతిష్టలు కలవాడు, పరాక్రమశాలి. ప్రశస్తమైన రూపములు గల మైందుడు, ద్వివిధుడు అను వానరులు సౌందర్య సంపన్నులైన అశ్విని దేవతల మానసపుత్రులు. సో అశ్విని దేవతలకు పుట్టిన వాళ్ళు మైందుడు, ద్వివిధుడు అనే వానరులు. వరుణుడు సుషేనుడు అను వానరునకు, పర్జన్యుడు మహాబలశాలి అయిన శరభునకు జన్మలనిచ్చిరి. సర్వశుభ లక్షణ సంపన్నుడు వానర ప్రముఖుడును అయిన హనుమంతుడు వాయుదేవుని కుమారుడు. సో ఇలాగ వాయుదేవునికి కుమారుడు హనుమంతుడు అనమాట. అతడు వజ్రము వలె అభేద్యమైన శరీరం కలవాడు, గరుత్మంతుని వలె వేగగమనుడు, వానర ప్రముఖులలో గొప్ప ప్రజ్ఞాశాలి, మిక్కిలి బలవంతుడు. మన హనుమంతుడు జననం గురించి వచ్చింది ఇక్కడ. ఈ విధంగా వేల కొలది వానరులు, భల్లూక జాతివారు అంటే ఎలుగుబంటి జాతివారు, గోపుచ్చ అంటే కొండముచ్చు అంటాం కదా మన వాడుక భాషలో, ఆ జాతివారు వివిధ దేవతలకు సంతానమై జన్మించారు. సో ఈ వానరులందరూ కూడా దేవతల సంతానమే, వాళ్ళ అంశతో పుట్టిన వాళ్ళు లేదా వాళ్ళ వల్ల జన్మించిన వాళ్ళు అలాగా. సో వారందరూ కూడా రావణ సంహారమును యందు ఆసక్తి కలవారు, సాటిలేని బల పరాక్రమములు కలవారు.
మహావీరులు, కామరూపులు, మేరు మందర పర్వతముల వలె దృఢమైన విశాల శరీరములు కలవారు. ఈ వానరాది ప్రముఖులందరూ కూడా తమకు జన్మలనిచ్చిన దేవతల యొక్క విలక్షణమైన రూపములను, వేషములను, పరాక్రమములను కలిగి ఉండిరి. గోపుచ్చ అంటే కొండముచ్చు జాతి యందు, బల్లూక జాతి యందు, కిన్నెర జాతి యందును జన్మించిన వానరాది ప్రముఖులు ప్రసిద్ధ పరాక్రమశాలురు. వాసిగాంచిన దేవతలు, మహర్షులు, గంధర్వులు, గరుడ జాతివారు, యక్షులు, ఐరావతాది గజజాతివారు, వాసుకి ప్రభృతి సర్పజాతివారు, కింపురుషులు, సిద్ధులు, విద్యాధరులు రామావతారమునకు మిక్కిలి సంబరపడిన వారై ఆ సమయంలో ప్రసిద్ధమైన అప్సరసల యందును, విద్యాధర స్త్రీల యందును, నాగకన్యల యందును, అట్లే గంధర్వ కాంతల యందును వేల కొలది వానరులను సృజించిరి. అంటే అంతమంది వానరులకు కూడా వేల మంది వానరులకు జన్మనిచ్చారు ఈ దేవతలందరూ కూడా. వారందరూ మహాకాయులు, వనసంచారులు, వన్యఫలములను, కందమూలములను భుజించు. ఈ వానర వీరులందరూ తాము కోరుకున్న రూపములను, బలములను పొందగలవారు. స్వేచ్ఛగా ఎచ్చటికైనా కూడా వెళ్ళగలిగేవారు. ఇప్పుడు జన్మించిన ఈ వేల కొలది వానరులు, ఇంకొంచెం ముఖ్యమైన వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పాం కదా, వాళ్ళందరూ కూడా కోరుకున్న రూపాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందగలిగేవారు. మనం సినిమాల్లో చూసాం, పాత సినిమాల్లో హనుమంతుడు కూడా ఒక్కసారి పెద్దవాడైపోతారు, ఒకసారి చిన్నవాడైపోతారు. అలాగా స్వేచ్ఛగా ఎచ్చటికైనా వెళ్ళగలిగేవారు. సింహ శార్దూలముల వలె గంభీరులు, బలసంపన్నులు. వారు శత్రువులపై కొండరాళ్లను విసిరివేయగలరు, మహావృక్షములను పెకలించి ప్రయోగింపగలరు. వారికి గోళ్ళు, కోరలు ఆయుధములు. దైవాంశ సంభూతలగుట వలన వారు వివిధాస్త్రములను ప్రయోగించుటలోనూ ఎదుర్కొనుటలోనూ దక్షులు. మహాపర్వతములను సైతం చెల్లింపచేయగలరు. స్థిరమైన పెనువృక్షములను కూడా పెకిలించి వేయగలరు. నదులకు భర్త అయిన సముద్రుని సైతం తమ బలములచే కల్లోలపరచగలరు. సముద్రాన్ని కూడా వీళ్ళు కల్లోలం చేసేంత బలం ఉన్న వాళ్ళనమాట. పాదఘట్టనలతో భూమండలమును బద్దలుగా గావింపగలరు. మహాసముద్రములను కూడా లంఘింపగలరు. సముద్రాలను కూడా దాటగలరు, చేయగలరు అనమాట. ఆకాశమునికి ఎగరగలరు, మేఘాలను పట్టుకోగలరు. వనమునందు వేగంగా సాగిపోవచ్చున్న మదపు టేనుగులను కూడా పట్టుకొనగలరు. ఆకాశమును విహరించుచున్న పక్షులకు సైతం తమ గర్జనలతో పడగొట్టగలరు. కామరూపులను, మహాత్ములను, సేనానాయకులను అయిన ఇట్టి వానరుల సంఖ్య కోట్లకు చేరును. సో ఇప్పుడు కోట్ల మంది వానరులు తయారయ్యారు. ఆ వానరులలో ప్రముఖులైన వారు వానర ప్రధాన సేనలకు నాయక శ్రేష్ఠులయ్యిరి. వారును వానర వీరులను సృజించిరి. వేల కొలది వానరులు కొంతమంది వృక్షవంతము అను పర్వతము యొక్క సానువుల యందు నివసింపసాగిరి. వృక్షవంతము అనే ఆ పర్వతం దగ్గర ఉండేవాళ్ళు కొంతమంది వానరులు. మరికొంతమంది నానా విధములకు కొండలను, అడవులను ఆశ్రయించారు. సో ఇప్పుడు వానరులందరూ పుట్టేశారు, వానర వీరులు పుట్టేశారు. బల్లూకాలు, ఎలుగుబంటి జాతి వాళ్ళు, కొండముచ్చు జాతి వాళ్ళు వీళ్ళందరూ కూడా జన్మించారు. వీళ్ళందరూ కూడా కొన్ని కొండల దగ్గర, కొంతమంది అడవుల్లో అలాగా ఉండేవాళ్ళు. సూర్యుని అంశతో పుట్టిన సుగ్రీవుడు, ఇంద్రుని అంశతో జన్మించిన వాలి అను ఇరువురు కూడా సోదరులు. వీళ్ళిద్దరూ కూడా వానర వీరులందరూ ఈ ఇరువురు సోదరులను నలుని, నీలుని, హనుమంతుని మరియు ఇతర వానర ప్రముఖులను ఆశ్రయించి ఉండిరి. వారందరూ గరుత్మంతునితో సమానమైన బలం గలవారు, యుద్ధ విశారదులు. వారు వనములలో సంచరించుచు తమ బల పరాక్రమములచే సింహములను, పెద్ద పులులను, మహాసర్పాలను సైతం పీడింపగల సమర్థులు. దృఢమైన బాహువులు గలవాడును అమిత పరాక్రమశాలియును అయిన వాలి ఆ బల్లూకములకును, కొండముచ్చులకును, వానరకులను ప్రభువై తన భుజముల చేత వారిని పాలించుచుండెను. సో వీళ్ళందరినీ పరిపాలించేది వాలి అనే మెయిన్ వానరుడు అనమాట. వివిధములైన ఆకారములతో నున్న శరీరములు కలవారును, పలు విధముల లక్షణములు కలవారును అయిన ఈ వానర వీరులు పర్వతములతో, అడవులతో, సముద్రములతో కూడిన భూమండలమంతటూ వ్యాపించి ఉండెను. మేఘ సమూహముల వలె, పర్వత శిఖరముల వలె మిక్కిలి ఉన్నతులైన వారును, భయంకరములైన రూపములు, శరీరములు కలవారును అయిన ఈ వానర సేనా నాయకులు శ్రీరామునకు సహాయపడుటకై ఈ భూమండలమునందు అంతటయు కూడా నిండి ఉండెను. మన శ్రీరామునికి సహాయపడుటకై ఈ భూమండలమునందు అంతటా కూడా నిండి ఉండేది, మొత్తం ఉన్నారనమాట. ఇప్పుడు వానరులు శ్రీరాముడికి హెల్ప్ చేయాల్సిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ జన్మించారు. ఇప్పుడు మన 18వ సర్గలో శ్రీరామ అవతార ఘట్టం, విశ్వామిత్రుని ఆగమనం, వీటి గురించి ఉంటుంది.